మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన అంశాలు బయటకొస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా అతని భార్య ఎన్కౌంటర్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి హిడ్మా జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నారు. ఈలోపే ఏపీ పోలీసుల కాల్పుల్లో హిడ్మా హతమయ్యారు. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ బస్తర్లో ఉన్న ఒక విలేకరికి హిడ్మా లేఖ రాశారు. ఆయుధాలు విడిచే ముందు తాను కొన్ని అంశాలపై చర్చించాలనుకుంటున్నట్లు జర్నలిస్ట్ కు రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. తమ భద్రతకు భరోసా కల్పిస్తే సరెండర్ అయ్యేందుకు సిద్ధమన్నట్లు ఆ లేఖ సారాంశం ఉంది. లొంగుబాటుకు సంబంధించి ఎక్కడ, ఏ ప్రదేశం అన్నది నిర్ణయించాల్సి ఉందని ఆ లేఖలో హిడ్మా పేర్కొన్నారు. హిడ్మా నవంబర్ 10న ఈ లేఖ రాసినట్లు ఆలస్యంగా బయటపడింది. అయితే అందరూ లొంగిపోయేందుకు సిద్ధంగా లేరని సైతం ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే హిడ్మా మరణ వార్తను ఛత్తీస్గఢ్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు పోలీసులు చేరవేర్చారు. వారందరూ రంపచోడవరానికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు హిడ్మా మృతదేహాన్ని అప్పగించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.